ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రవీణ్ మిట్టల్ ఆకాష్ని ఇక్కడికే పంపిస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? మీరు ఎంత త్వరగా మెడిసిన్ తెస్తే అంత త్వరగా మిత్రను కాపాడుకోవచ్చు. నా చేతుల్లో చేసేదే ఉంటే ఖచ్చితంగా చేసేవాడిని. అంతా మెడిసిన్ మీద ఆధారపడి ఉంది. లక్ష్మి, కరెక్ట్ టైంకి వచ్చేసావే. చూడు, నీకు మీ మావయ్యకి ఇద్దరికి పోయే కాలం చాలా దగ్గర పడినట్టుంది. అందుకే ప్రమాదంతో చెలగాటమాడడానికి ప్రయత్నిస్తున్నారు. మునుముందు నామరూపం లేకుండా నాశనం అయిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఏంటి, ప్రమాదంతో మేము చెలగాట వాడుతున్నావా? మా మావయ్య ప్రవీణ్ మిట్టలే ఒక ప్రమాదం. తన జోలికొస్తేనే మీకు నష్టం. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను, మళ్ళీ మళ్ళీ మా మావయ్య దారికి అడ్డు రాకండి. తనని తొక్కడానికి ప్రయత్నించకండి. నిజాయితీగా బతికేవాడికి ఎప్పుడూ తిరుగుండదు. నికృష్టంగా బతికేవాడికి ఖచ్చితంగా వినాశనం విరుచుకుపడి మరీ వాడిని పాతాళానికి తొక్కక మానదు. చాలు చాలు నీ ఉపన్యాసాలు. నీ ఉపదేశాలు వినడానికి ఇక్కడికి రాలేదు. ముందు ఆ ఫైల్ ఇవ్వు. ఇంతకీ విరుగుడెక్కడా? ఆ విషయం గురించి మా మామయ్య మాట్లాడతాడు. చెప్పు ఆకాష్. మావయ్య, ఫైల్ ఏందండి? దాట్స్ గ్రేట్. ఈ ప్రవీణ్ మిట్టల్ బాణం గురిపెట్టాడు అంటే అది లక్ష్యాన్ని ఛేదించి తీరాల్సిందే. సరే, ఫోన్ లక్ష్మికివ్వు. సరే మావయ్య. ప్రవీణ్ మిట్టల్, నువ్వు చెప్పిన ఆ విరుగుడెక్కడా? పాపం, భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి కావలసిన విరుగుడు కోసం ఎన్ని ప్రయత్నాలు చేశావు, ఎన్ని ప్రయాసలు పడ్డావు, ఎన్ని ప్రయోగాలు తలపెట్టావు. సరే సరే, ఇక నేను నీతో ఆడదలుచుకోలేదు. ఆ విరుగుడు మందు ఎక్కడుందో చెప్తాను, వెళ్ళి తీసుకో. ఇది కరెక్ట్గా జరగాలి అంటే ఇంకొక 20 నిమిషాల్లో ఆ విరుగుడు ఇవ్వకపోతే మిత్ర ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏంటి, ఇంకో 20 మినిట్స్లో? నా బాధ్యతగా ఆ విరుగుడు మందు ఎక్కడుందో చెప్పేశాను. ఇక మిత్ర ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. తనకేమైనా అయితే లక్ష్మి, నాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు. ఉంటాను, బాయ్. నా కొడుకు నాకు కావాలండి. నేను బ్రతికుండగానే నా కొడుకు నేనే కాటికి పంపించలేను. దయచేసి దయచేసి నా కొడుకును బ్రతికించండి.
ప్రవీణ్ మిట్టల్ చెప్పిన డస్ట్బిన్ ఇదే అనుకుంటా. డాక్టర్ 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 మీరు చెప్పిన మెడిసిన్ ఇదే. వెంటనే మిత్ర గారికి ఇంజెక్ట్ చేయండి. ఓ ఎస్, ఇదే. భగవంతుడా, మిత్ర గారికి ఏం కాకూడదు. ఆయన మళ్ళీ మామూలు మనిషిలా బయటికి తిరిగి రావాలి. దయచేసి ఆయన్ని మాకు ప్రాణాలతో దక్కించు తండ్రి. డాక్టర్ గారు, మిత్ర గారికి ఎలా ఉంది? సమయానికి మెడిసిన్ తీసుకొచ్చారు కదా లక్ష్మి గారు. మీరే కానీ ఆ మెడిసిన్ తీసుకురాకపోయి ఉంటే ఈ పాటికి మిత్ర మన మధ్య ఉండేవారే కాదు. ఆయన బతికున్నారంటే దానికి కారణం మీరే. నౌ హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వాడిని చూడొచ్చా? వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.